ఇప్పుడే మా డిఎస్ఓ గారు మాట్లాడటం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి ఈ జిల్లాలో అత్యధికంగా పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు అంటే ఒక పత్రం కాదు. ఈరోజు పత్ర రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కనుక ఒక ఆత్మ గౌరవ పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చేస్తా ఉన్నాం. మేము డిగ్నిటీని ఆలోచన చేస్తాం, మీ గౌరవాన్ని ఆలోచన చేస్తాం. ఆనాటికి ఈనాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా ఆలోచన చేయండి. రాష్ట్రం ఏర్పడ్డది మీ బ్రతుకుల్లో మార్పు వస్తుందని మీ అందరూ ఆలోచన చేస్తే కనీసం రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. ఈ రోజు మేము రేషన్ కార్డుతో ఏమొస్తున్నాయి? వేలాది మంది ఈ రోజు ముందుకొస్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకం ఈ రోజు సన్న రకం బియ్యం ప్రతి వ్యక్తికి 6 కేజీల సన్న రకం బియ్యం రేషన్ కార్డు ద్వారా అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇది మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి మనిషి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే యోచన ఆలోచన చేస్తా ఉన్న పథకంలో అందరం కూడా కూర్చొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం ఆలోచన చేస్తా మన ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడున్న మధురాశ్మి గౌడ్ గారు కానీ, ఇక్కడున్న మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, ఇక్కడున్న మా రాజశేఖర్ గారి, వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, సుజాత నాయక్ గారు కానీ, ఈ రోజు వేదికపై ఉన్న మా మిత్రులు కాంగ్రెస్ నరసింహారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మనము రాగానే ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆ రోజు రచింపజేసినాం మేనిఫెస్టో. ఆ కార్యాచరణ తీసుకునే ఏదో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల వరకు మరి అప్పులు చేసి కూర్చుంటే దానిపైన అప్పులపైన వడ్డీ కట్టడంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టా ఉన్న సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అయినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు అందరిలాగా మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న రకం బియ్యం తినాలని ఆలోచన చేస్తే 1 కేజీ 50 రూపాయలు, 65 రూపాయలు. మనం ఆలోచన చేద్దాం. కనీసం 4 సభ్యులు ప్రతి కుటుంబంలో ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు. ఇవన్నిటి భారం కూడా మనమే మోయాలి. ఈరోజు ప్రభుత్వం సన్న రకం బియ్యం కొని మీకందరికీ కూడా మరి 1 రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు సన్న రకం బియ్యం ఇస్తుందంటే ఎంత ఆదాయంగా ఉంది. నెలకు ఒకసారి మీరు ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగే వారికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా సభ్యులు వచ్చినట్లయితే వివాహాలు జరిగి లేదా పుట్టినట్లయితే వారి కార్డుల్లో చేర్పించేటువంటి అవకాశం లేదు.